వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం భూమి మీద ఎక్కువగా ప్రజాదరణ పొందుతున్న లోహం బంగారం. ఎన్నో తరాలు దశాబ్దాల నుండి దీనికి భూమి మీద అత్యంత గౌరవం ప్రాధాన్యత లభిస్తూనే వస్తుంది. దీన్ని ల్యాబ్ లో తయారు చేయాలని ఎంతో మంది సైంటిస్టులు ప్రయత్నించి విఫలమయ్యారు. కష్టకాలంలో తమ సంపదను కాపాడుకోవడానికి ప్రజలు దీనిపై ఎక్కువగా ఆధారపడుతుంటారని తెలిసిన విషయమే. కానీ కేవలం భూమిలో దొరికే ఈ అరుదైన ఖనిజం మన ఊహలకు అందనంత తయారవుతుంది. నిజానికి భూమి లోపల పొరల్లో బంగారం ఎక్కువగా తయారవుతుంది. దీనిపై జర్మనీలోని ఓ యూనివర్సిటీలో ఆసక్తికరమైన విషయాన్ని తమ పరిశోధనలో కనుక్కున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. భూమి పొరల్లోని లిథోస్పియర్ కింద అగ్ని పర్వతాలపై జరిపిన పరిశోధనలో బంగారం సహా ఇతర విలువైన లోహాలను కనుక్కున్నట్లు వెల్లడించారు. అయితే ప్రస్తుతం ఇవి భూమి కోర్ ప్రాంతం నుంచి మాంటిల్లోకి లీక్ అయ్యాయని పరిశోధనలో బయటపడింది. అయితే మొదటి ఫలితాలు వచ్చినప్పుడు బంగారాన్ని చూసి ఆశ్చర్యానికి గురైనట్లు సదరు శాస్త్రవేత్తలు వెల్లడించారు. కానీ ఇది మన భూమిపై ఉన్న మొత్తం బంగారం కంటే తక్కువగా ఉన్నట్లు వారు అంచనా వేశారు. 99% బంగారం మెటాలిక్ కోర్ ప్రాంతంలో ఉందని, ఇది మొత్తం బయటకు వస్తే భూమిని 50 సెంటీమీటర్ల మందంతో కప్పవచ్చని వెల్లడించారు. ప్రస్తుతం హవాయి ప్రాంతంలోని అగ్ని పర్వతాల నుంచి బయటకు వస్తున్న లావాలో రుథేరియం బంగారం రావడంపై శాస్త్రవేత్తలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. హవాయిలోని అగ్నిపర్వత బాస్టల్ శిలలకు మూలం మాంటెల్ పొరల్లో ఉంది. కోర్ మాంటెల్ మధ్య ఉన్న సంబంధాలను అధ్యయనం చేయడానికి కూడా హవాయి ప్రాంతంలో ఉన్న అగ్నిపర్వతాల శిలలు దోహదపడతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఏకంగా బంగారం పైకి ఉబికి రావడం శాస్త్రవేత్తలతో పాటు ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అయితే ఈ ప్రక్రియ అంతా మన కాలి కింద ఉన్న భూమి పొరల్లో దాదాపు 3000 కిలోమీటర్లకు కింద జరుగుతోంది. 4.5 బిలియన్ సంవత్సరాల కిందట తయారైన భూమి కోర్ ప్రాంతం నుంచి 99.999% బంగారం, ఇతర విలువైన లోహాలు తయారవుతుంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.